పార్లమెంటు ప్రాంగణంలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ వారే అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ అధికారపక్షం నేతలు కూడా నిరసన చేపట్టారు. ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంటు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ జరిగిన తోపులాటలో భాజపాకు చెందిన ఇద్దరు ఎంపీలకు తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లనే వీరికి గాయాలయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. గోడపైకెక్కిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లకార్డులు చూపిస్తూ నిరసన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీఏ కూటమి ఎంపీలు వచ్చారు. వీరిని లోపలికి వెళ్లనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారని భాజపా ఆరోపించింది. ఈ క్రమంలోనే కొంత గందరగోళం చోటు చేసుకుని భాజపా ఎంపీలు ముఖేష్ రాజ్పుత్, ప్రతాప్ చంద్ర సారంగి కిందపడి గాయపడ్డారు. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముఖేష్ రాజ్పుత్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరో ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయమైంది. వీరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఇద్దరు ఎంపీల తలకు దెబ్బలు తగిలాయని, సారంగి తలకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, తలకు కుట్లు వేయాల్సి వచ్చిందని అన్నారు. ముఖేష్ రాజ్పుత్ స్పృహ కోల్పోయిన స్థితిలో ఆస్పత్రికి వచ్చారు. వైద్యం అందించాక ఆయన స్పృహలోకి వచ్చి కోలుకుంటున్నారని అన్నారు. వీరిని పలువురు కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. ఎంపీ ప్రసాద్ సారంగి మీడియాతో మాట్లాడుతూ, నేను మెట్ల వద్ద నిలబడి ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారు. ఆయన వచ్చి నాపై పడ్డంతో నేను కింద పడిపోయానని చెప్పారు. ఈ ఘటనతో రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భాజపా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, జరిగిందంతా మీ కెమెరాల్లో రికార్డై ఉంటుంది కదా. నేను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా భాజపా ఎంపీలు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు, తోసేశారు, బెదిరించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కుంది, కానీ వారు అడ్డుకున్నారు. వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు, అంబేద్కర్ను అవమానించారు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భాజపా ఎంపీలే తమను అడ్డుకున్నారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ఎక్స్లో షేర్ చేసింది. స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. ఆందోళన సమయంలో భాజపా ఎంపీలు నన్ను నెట్టేశారు, దాంతో నా మోకాలికి గాయమైందని తెలిపారు. తోపులాట ఘటనపై విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు పాల్పడడం అమానుషమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు బయట బల ప్రదర్శన చేయడం చాలా తప్పన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.